పరిగెత్తుకు వచ్చే పిల్లలు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. మరి ఏదైతేనేమి ఆఖరి మాటలు అనేవి చాలా విలువైనవి. మరి అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన యొక్క జీవితంలో 33.5 సంవత్సరంలో ఆయన జీవించినటువంటి విధానంలో అనేకమైనటువంటి ప్రసంగాలను ఆయన చేసి ఉన్నారు కదా. ప్రపంచ మానవాళికి మరి ఎవరు ఇవ్వలేనటువంటి గొప్ప గొప్ప సందేశాలను యేసుక్రీస్తు ప్రభువారు ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఆఖరిగా సిలువలో కూడా ఆయన కొన్ని మాటలు పలికి ఉన్నారు. వాటిల్లో 7 మాటలను ప్రాముఖ్యంగా మనం తీసుకొని మరి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మరి ఆ 7 మాటలు ఏంటనేవి మీ అందరూ కూడా తెలుసు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి కొన్ని ఆ 7 మాటల్లో కూడా ఒక్కొక్క మాట ఒక్కొక్క పెద్ద పెద్ద ప్రసంగాలుగా మరి చేయొచ్చు అనమాట. అంత విలువైనటువంటి ఆణిముత్యాల వంటి మాటల్లో ఆయన పలికి ఉన్నారు. మరి ఆ మాటలను మనం ధ్యానం చేద్దాం. మరి మొట్టమొదటిగా ఆయన ఏం పలికి ఉన్నారు అనేది మీలో ఎవరొకరు చెప్పేస్తారు, చెప్పండి త్వరగా. మొట్టమొదటి మాట, సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారు గనక వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అని మాట యేసుక్రీస్తు ప్రభువారు మరి తండ్రి దేవునితో ప్రస్తావించినటువంటి సందర్భంలోనండి మాట. మరి గ్రంథాలను తెరుద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ మాటగా ఈ మాట ఉంటుంది. త్వరగా యవనస్తులైన పిల్లల మాటలు అందిస్తే మనం ముందుకు వెళ్ళిపోదాం. అయితే దానికి పైన ఉన్నటువంటి మాటను కూడా 33వ మాటను కూడా చదువుతాం. వారు కపాలం అనబడవంటే అయితే కపాలం అనబడినటువంటి స్థలము అనగా కల్వరి అనేటువంటి స్థలము నాకు ఆయన తీసుకొని వచ్చి మరి సిలువ వేసేశారు. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎన్నో విధాలుగా హింసించారు, మాటలతో మానసికంగా బాధ పెట్టారు, మరి శారీరకంగా ఆయన్ని కొట్టారు. మరి ఆయన రక్తము దారులుగా కారేంత వరకు మరి ఆయన దేహమంతా కూడా మరి చీల్చబడే విధంగా ఆయన కొరడాల దెబ్బలు కొట్టారు. ఇవన్నీ మనకి తెలిసినవే. అవన్నీ జరిగిన తర్వాత మరి చూడండి, వారు ఎంత కఠినాత్ములు అంటే ఒక వ్యక్తిని బహిరంగముగా ఈ రోజుల్లో చూస్తే ఏ వ్యక్తినన్నా సరే ఇబ్బంది పెట్టాలంటే రహస్యంగా ఇబ్బంది పెడతారు. కొన్ని గ్యాంగులు కలిసి మరి ఒక నిర్దోషిని పట్టుకొని అతని యొక్క ప్రాణమును చంపజూద్దామని చెప్పి మరి రండి అని ప్లాన్ చేసినటువంటి వ్యక్తుల గురించి మరి సామెతలు మరి మొదటి అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటాం. మరి అలాగా మరి రహస్యంగా మరి హింస జరుగుతూ ఉంటుంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారికి జరిగింది బహిరంగ హింస. మరి అందరూ చూచుచుండగానే మరి ఆ ప్రభుత్వం మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతో కఠినముగా మరి హింసించినటువంటి సందర్భం ఇది ఎంత కఠిన హృదయుడికైనా చాలా బాధ కలిగించేటువంటి పరిస్థితి. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ గురించినటువంటి ఒక సినిమాని చిత్రీకరించడం జరిగింది. ది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక సినిమా. అలాగే చాలా సినిమాలు ఉన్నాయి. అయితే మరి ఆ మూవీ చూసినప్పుడు, ఆ సినిమా చూసినప్పుడు ఎవరికైనా సరే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఆ సినిమా చూసి మొట్టమొదటిసారి చూసిన వాడు ఎన్నిసార్లు చూసినా సరే బాధ కలుగుతుంది. కనీసం కంటిలోంచి ఒక చుక్క నీరన్నా వస్తుంది. అంత హింస దారుణంగా మరి ఆయన హింసించడం జరిగింది. అలా మరి ఆయన అంత హింసించి అది చాలక మరి ఆయన్ని సిలువ మోసుకుంటూ, భారభరితమైనటువంటి సిలువను మోసుకుంటూ మరి ఆయన కల్వరి కొండ మీదకి, చిన్న కొండలు కాదండి, మరి ఈరోజు చూసేటువంటి కొండ కాదు, చాలా ఎత్తైనటువంటి కొండ మీదకి, రాళ్ళు కలిగినటువంటి కొండ మీదకి మరి ఆయన ఆ పైకి ఎక్కి ఆ సిలువను మోసుకొని ఆ సిలువ వేసిన తర్వాత మరి ఆ సిలువలో ఉండగా మాట్లాడినటువంటి మాటలు. అయితే ఆ మాటల్లో మరి యేసుక్రీస్తు ప్రభు వారితో పాటుగా మరి ఇద్దరిని సిలువ వేశారు కదండి. ఎవరు వారు? చిన్నపిల్లలు చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు 2 సిలువలు, ఇంకా అటు ఇటు కుడివైపున ఎడమవైపున 2 సిలువలు ఉంటాయి. మీరు గమనించారు ఎప్పుడైనా? సండే స్కూల్ పిల్లలు మాట్లాడాలి, పెద్దోళ్ళకి తెలిసే విషయం కదా. ఎవరు ఇద్దరు? ఎవరు? బందిపోటు దొంగలు కదా, దొంగలు వాళ్ళిద్దరు. ఆ దొంగలతో పాటుగా మరి ఆయన్ని పరిశుద్ధుడైన యేసయ్యను, పావనుడైన యేసయ్యను, ఏ దోషము లేనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మరి దొంగలతో సమానముగా మరి అక్కడ సిలువేశారు. అది ఎంత బాధాకరం. మనం కొన్నిసార్లు ఎలా అంటే మనం ఎప్పుడు కూడా మనం మంచి వారిగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. నేను చాలా మంచిదాన్ని, నేను చాలా మంచి వ్యక్తిని కనుక నేను మంచి చోట్ల నేను ఉంటాను, మంచి చోట్ల నేను కూర్చుంటాను అని అనుకుంటారు. అంతేగాని వెళ్ళి చెడ్డగా ఉన్నటువంటి స్థలాల్లో కూర్చుంటామా? పాడైపోయిన స్థలంలో, కంపు కొట్టే స్థలంలో కూర్చుంటామా? లేకపోతే చెడ్డవారితో కలిసి మేము కొంతమంది ఊరందరిలో ఒకరినో ఇద్దరినో వెలివేసి
ఇదిగో ఈ వ్యక్తి పలానా చట్టకార్యం చేస్తాడు, ఇతను మంచివాడు కాదు, ఈమె మంచిది కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. మరి వారి పక్కన కూర్చోవడానికి మరి మంచి వ్యక్తిగా ఫీల్ అవుతున్న మనం ఇష్టపడతామా? ఇష్టపడం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి మరి అటువంటి పరిస్థితి ఎదురైంది. మరి ఆయన మానసికంగా ఎంత గాయపడి ఉంటారనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎంతగా తాను ఆయన తగ్గించుకొని ఎవరితోనన్నా పర్లేదు, ఎలా అన్నా పర్వాలేదు, నేను నా బిడ్డల కోసం వారి యొక్క ఆత్మరక్షణ కొరకే నేను ప్రాణం పెట్టుచున్నానని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు కాంప్రమైజ్ అయిపోయినట్టుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. హల్లెలూయా. అయితే ఆ సందర్భంలోనే మరి వారు సిలువ వేసినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి తండ్రితో చెప్పేటువంటి ప్రార్థన ఆయన విజ్ఞాపన చేసినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఏమనంటే వారిని క్షమించమని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. మరి తండ్రికి కోపం వస్తే ఆ కింద ఉన్న వారిని శిక్షించడం ఎంతో కష్టం కాదు. అలాగే మనకి ఏదన్నా సమస్య, శ్రమ వచ్చినప్పుడు, లేకపోతే మన ఎవరిని హింసిస్తున్నప్పుడు, నీతి నిమిత్తం మన ఎవరిని హింసిస్తున్నప్పుడు మరి తండ్రి దేవునికి ఖచ్చితంగా, యేసుక్రీస్తు ప్రభు వారు ఖచ్చితంగా కోపం అనేది వస్తుంది. మనల్ని గాయపరిచినప్పుడు ఏంటి, నాకు ఎంత బాధ కలుగుతూ ఉంది, కానీ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా ఇంట్లో వారు నన్ను పట్టించుకోవట్లేదు, నా పక్షాన ఎవరు నిలబడట్లేదు అని మనం అనుకుంటాం. కానీ మన పక్షాన కన్నెర చేసేవాడు మనకు ప్రభు ఉన్నాడు. కానీ ఆయన ఆ సమయంలో ప్రతీకారం అనేది తీర్చుకోలేకపోవచ్చు, కానీ దానికి జీతము ఆయన దాచిపెట్టి ఉంచుతాడు. కనుక ఎవరైనా మనం బాధ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పటికి అది ఏమీ జరగకపోవచ్చు. ఒక మాటతో కానీ ఒక క్రియతో కానీ వాళ్ళు మనం గాయపరిచినప్పుడు అప్పటికప్పుడు దానికి ఏమీ ప్రతిఫలం చూడలేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఒక సమయం వస్తుంది, దానికి జీతాన్ని ప్రభు తీసుకొని వచ్చినప్పుడు దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. మరి అప్పుడు దేవుడు అక్కడ క్షమించేటువంటి ఆయన గుణాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా మనం అనేక మందిని క్షమిస్తాం.